జిల్లా పిఠాపురంలో జనసేన ఇన్ఛార్జిలు మారుస్తున్నారా? ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జికు ఉద్వాసన పలికి కొత్త నేతకు అవకాశం కల్పించబోతున్నారా? పిఠాపురంలో మర్రెడ్డి పనితీరుపై పవన్ కళ్యాణ్ నారాజుగా ఉన్నారా? అందుకే ఆయన్ను తప్పిస్తేనే సమస్యకు పరిష్కారం ఉంటుందని భావిస్తున్నారా? మరి పిఠాపురంకు కాబోయే కొత్త ఇన్ఛార్జ్ ఎవరు? ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. పిఠాపురంలో మరోసారి గెలిచేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పనుల్లో బిజీగా ఉన్నందున పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలను మర్రెడ్డి శ్రీనివాసరావుకు అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఆనపత్రి నియోజకవర్గం ఇన్ఛార్జిగాను పనిచేస్తున్నారు. అయితే పిఠాపురంలోనే ఎక్కువ సమయం గడుపుతుండటంతో మర్రెడ్డి ఇప్పటి వరకు అనపత్రి వైపు కన్నెత్తి చూడలేదు. దాంతో మర్రెడ్డిని అనపత్రికి పంపించి మెగా బ్రదర్ నాగబాబుకు పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే పవన్ గెలుపు ఆషామాషిగా రాలేదు. పవన్ కోసం మెగా బ్రదర్ నాగబాబు, ఎస్పీఎస్ఎన్ వర్మ, ఇతర నేతలు ఎంతో కష్టపడ్డారు. నాగబాబు అయితే కొద్ది రోజులు పిఠాపురంలోనే మకాం వేశారు. అంతేకాదు మొత్తం ఫ్యామిలీని రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అటు ప్రచార కన్వీనర్ గా నాగబాబు వ్యవహరించారు. పవన్ గెలిచిన తర్వాత ఇన్ఛార్జ్ గా మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. దాంతో అప్పటికే పిఠాపురంలో రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మకు మర్రెడ్డికి అస్సలు పడటం లేదు. వర్మ మర్రెడ్డి కలిసి వెళ్లిన ప్రతి చోట వివాదం జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో ఆయన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేని పరిస్థితి. ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉండి పనిచేస్తున్నారు. దీంతో పిఠాపురంలో వర్మ దూకుడు పెరిగింది. మర్రెడ్డి వెనుకపడుతున్నారు. హరిప్రసాద్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండడం, పార్టీ అధినేత కావడంతో ఆయన తరచూ పిఠాపురం రాలేని పరిస్థితి. మొన్నటి జయకేతనం సభకు పిఠాపురం మండలం చిత్రాడ వచ్చినప్పటికీ చెబ్రోలులో తాను ఉంటున్న నివాసానికి వెళ్లలేదు. కనీసం ఒకరోజు బస చేసి క్యాడర్ను కలవలేదు. ఆ రాత్రి కాకినాడలో బస చేశారు. ఆ మర్నాడు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. త్వరలోనే ఆయన మంత్రి కూడా కాబోతున్నారు. దీంతో ఆయనను పిఠాపురం ఇన్ఛార్జ్గా నియమిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారంలో కనీసం 3 రోజులు నాగబాబు పిఠాపురంలోనే ఉండి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించినట్లు సమాచారం. ఈ కోణంలోనే ఆయన జయకేతనం సభలో వర్మను టార్గెట్ చేసి మాట్లాడారు. పార్టీకి నియోజకవర్గంలో కమిటీలు లేవు. పార్టీ కోసం పనిచేసిన కడారి తమ్మయ్య నాయుడు, డాక్టర్ పిల్లా శ్రీధర్, వీర మహిళలు కూడా సైడ్ అయిపోయారు. వారు యాక్టివ్గా పని చేయలేకపోతున్నారు. పట్టించుకునే వారు లేరు. మర్రెడ్డి శ్రీనివాసరావు కింది స్థాయి క్యాడర్కు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేబ్రోలులో పవన్ తీసుకున్న నివాసంలో కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడి నుంచే మొత్తం పిఠాపురంలోని పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలు, పిఠాపురం, గొల్లప్రోలు యు కొత్తపల్లి మండలంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలోని సాధారణ కార్యకర్త మొదలు సీనియర్ నాయకుల వరకు అందరి నుంచి సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మెగా బ్రదర్ నాగబాబుకు వర్మకు అసలు పడడం లేదు. ఈ నేపథ్యంలో నాగబాబును పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించడం ద్వారా పిఠాపురం పవన్ పర్మనెంట్ అడ్డాగా మారుతుందని, అందుకే ఆ బాధ్యతలు నాగబాబుకు అప్పగించినట్లు సమాచారం. ప్రమాణ స్వీకారం అనంతరం నాగబాబు పిఠాపురంలోనే ఉండనున్నారు. ఇప్పటికే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా చైత్ర వర్షిణి అనే డిప్యూటీ కలెక్టర్ ను నియమించారు.
గతంలో ఆమె మంత్రి కందుల దుర్గేష్ వద్ద పనిచేశారు. పూర్తిగా పవన్ ఆదేశాల మేరకు ఆమె పని చేయనున్నారు. తద్వారా వర్మ మాట చెల్లుబాటు కాదు. అధికారులు పూర్తిగా నాగబాబు కనుసన్నల్లో పనిచేస్తారు. తద్వారా జన సైనికుల ప్రాధాన్యత పెరుగుతుంది. అక్కడ టీడీపీకి ప్రాధాన్యత తగ్గిపోనుంది. మొత్తంగా పవన్ పిఠాపురంలో పాగా వేసేందుకు నాగబాబుకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది.